దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు, పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు.